ప్రజల జీవన విధానంలో వచ్చిన మార్పుల కారణంగా తెలియకుండానే అనారోగ్యం పాలవుతున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రతి 100 మందిలో 95 మంది డాక్టర్ల దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. రిటైర్ అయిన వారు పెన్షన్ మొత్తం వైద్య ఖర్చుల కోసమే వెచ్చించాల్సి వస్తుందన్నారు. పేద మధ్యతరగతి ప్రజలు కూడా అనారోగ్యం పాలైతే జీవితం మొత్తం సంపాదించిన సంపాదన వైద్యం కోసమే ఖర్చు చేయాల్సి వస్తుందని చెప్పారు. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యం విషయంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. అంతకుముందు ఆయన ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన తెలంగాణ మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ వేర్ హౌస్ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి ప్రారంభించారు. ఈరోజు ప్రజల జీవన విధానంలో వచ్చినటువంటి మార్పుల కారణంగా అనేక రకాల మనకు తెలియకుండానే మన యొక్క ఆరోగ్యాలు దెబ్బతినడం, ప్రతి వ్యక్తి కూడా 100 మందిలో 95 మంది డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరము, ఏదో ఆరోగ్యంలో ఇబ్బందులు ఏర్పడము, అనేక రకాలుగా మరి మెడిసిన్ వాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రిటైర్ ఎంప్లాయీస్ అయితే తమకు వచ్చేటువంటి రిటైర్మెంట్ డబ్బంతా కూడా మెడిసిన్స్ కోసమే ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ యొక్క మెడిసిన్ కొనుగోలు మీద ఉన్నటువంటి ఆదాయాన్ని పెట్టి అనేక రకాలుగా మరి జీవితంలో ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుర్తించారు. వారు కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి, పేదవాళ్ళ సమస్యలు తెలుసు కాబట్టి వారు ఈరోజు మరి పేదలకు సంబంధించినటువంటి హెల్త్ విషయంలో కానీ లేకపోతే మెడిసిన్ విషయంలో కానీ అనేక రకాల చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తికి మరి పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి వారందరూ కూడా